నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గోదావరి ట్రావెలర్. ఈరోజు అయితే మనమైతే హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ అయితే వచ్చేసాం. నెహ్రూ జూలాజికల్ పార్క్ అనమాట ఇదైతే. సో ఇంకా వీడియోలోకి అయితే మనమైతే ఇంకా దీని గురించి మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నేనైతే తెలియజేస్తాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం హైదరాబాద్ జూ అనొచ్చు, లేదంటే జూ పార్క్ అని కూడా దీన్ని మనం పిలుస్తాం. అయితే ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో హైదరాబాద్ ఉంటుంది కదా, సో అక్కడైతే ఉందన్నమాట. సో అక్కడ మీర్ అలాం అనేసి ఒక చెరువు అయితే ఉంటుంది. ఆ చెరువు దగ్గర దానికి దగ్గరలో ఉంటుంది అనమాట ఇదైతే. సో మనమైతే ఎంటర్ అవగానైతే ఫస్ట్ అయితే రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకి ఫస్ట్ ఒక చీకట్లో నివసిస్తాయి కదా, అదంటే చీకట్లో ఉంటాయి కదా గబ్బిలాలని, ఇంకా కొన్ని రకాల పిల్లులు అలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించినవి అయితే రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. సో ఇదైతే మన తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండదు కదా, సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఇదైతే అదే రెప్టైల్స్ ఉంటాయి కదా, సో రెప్టైల్స్కి సంబంధించిన ఏరియా అనమాట ఇదైతే. మనకి తర్వాత రెప్టైల్స్కి సంబంధించింది అయితే ఉంటుంది అనమాట. సో రెప్టైల్స్ అంటే తెలుసు కదా, మనకి పాగుతాయి కదా, నేల మీద పాగుతాయి కదా, సో అవన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను ఉడుము. నేను ఎప్పుడైతే చూడలేదు. ఈ ఉడుము అనుకుంటున్నాను నేనైతే, ఉడుము అయ్యి ఉంటుంది అది. వీటికి ఎలా అంటే పాములు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎలాగంటే వీటికి మట్టి మళ్ళీ ఇసుక అవి వేస్తారన్నమాట. వాటికి వేడిగా వెచ్చగా ఉండేలా కొన్ని స్నేక్స్ వేడిలో బతుకుతాయి, కొన్ని ఏమో చల్లదనంలో బతుకుతాయి. వాటికి ఏసీ కూడా ఉంటుంది అనమాట. ఇవి కొండ చిలువలు చూసారు కదా, సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో కానీ చాలా చీకట్లో ఉండి తీసాను నేనైతే. ఇలా చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. ఇదైతే త్రాస్పామ్ అనమాట, బ్లాక్ కోబ్రా అనమాట అదైతే. ఇది కూడా కొండ చిలువలా చాలా రకాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఈ జూలో ఏంటంటే 1500 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి అనమాట. సో 15 టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే అసలు ఇవి ఎలా అసలు అసలు మొదటి నుంచి ఎలా డైనోసార్స్ కాడ నుంచి లాస్ట్కి దీని ఎవల్యూషన్, అసలు దీని ప్రక్రియ ఎలా జరిగింది అన్నది ముందు నుంచి అసలు ఫస్ట్ అసలు భూమి మీద ఏం పుట్టినాయి, దాని తర్వాత ఎలాగెలా దాని నుంచి డైనోసార్స్ వచ్చినాయి అంటారు కదా మన వాళ్ళు. అయితే డైనోసార్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా. సో వాటి నుంచి మళ్ళీ తర్వాత ఏం పక్షులు వచ్చినాయి, వేటి నుంచి ఏమొచ్చినాయి, తర్వాత మనం ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి లాస్ట్కి క్రోకడైలు ఇలాంటివి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి అయితే ఇప్పుడు ఉన్నాయి, కానీ అంతకుముందు వేరేవి అవి. ఇప్పుడు చూసారు కదా, ఇవైతే ఇసుకలో ఉంటాయి పాములు అయితే. సో ఇవైతే జరుపుత ఏదో అనుకుంటున్నాను, నాకు పాముల గురించి అంత బాగా తెలీదు. జరుపుత అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా బాడీ మీద అవి చార్లు ఉన్నాయి. సో ఇదైతే జరుపుత అయి ఉండొచ్చు. ఇక్కడ ఏదో ఉంది ఇండియన్, సరిగ్గా చూడలేదు నేను. బ్యాండెడ్ రేసర్ జరుపుత ఏదో ఉంటాను. ఇక్కడైతే మనకైతే తాంబేలు ఉన్నాయి. సో ఇవైతే తాంబేలు అనమాట. కొన్ని రకాలైన తాబేలు అనుకుంటా. టోటైస్ ఇవైతే. ఇవైతే ఓసర వెల్లులు అనమాట. ఇవైతే ఇక్కడ అక్కడ చెట్టు మీద ఉన్నాయి, మనకు కనిపించే చెట్లు దగ్గర గ్రీన్లో ఉంటే గ్రీన్ అయిపోతాయి కదా అవి. సో అవి అనమాట అవైతే ఓసర వెళ్ళి. సో ఇవైతే నక్షత్ర తాబేళ్ళు అనమాట. ఇక్కడైతే చాలా ఉన్నాయి నక్షత్ర తాబేళ్ళు అయితే. చూసారు కదా, చాలా ఉన్నాయి ఇక్కడైతే నక్షత్ర తాబేళ్ళు అయితే. అవి ఏంటి ఫ్రూట్స్ పెడతారో, ఫ్రూట్స్ తింటూ ఉంటాయి అవి అయితే.
ఇవైతే ముసలు అనమాట, ముసళ్ళు ఉంటాయి ఇక్కడ అయితే. సో ముసలికి మనకు కనిపించేలాగా ఇలా అయితే గ్లాసులు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ అవి ఉన్నాయి కదా, అవి చేపలు. అవి ఆ చేపలని అవి తింటాయి అనమాట. కానీ అట్లా ఆకలిగా లేనట్టు ఉంది, ఇప్పుడైతే తినట్లేదు. చూసారు కదా, పచ్చదనం చాలా బాగుంది అసలు. అలాగా చూస్తూ ఉంటుంటేనే అక్కడ ఆ పాండ్స్ ఉన్నాయి కదా, ఆ పాండ్స్లో కూడా ముసళ్ళే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడైతే ఇదైతే ఫజిల్ పార్క్ అనమాట. ఫజిల్ పార్క్ అంటే ఇది ఏంటంటే మనకి జంతువు ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో మనకి యానిమల్స్ ఉండేవి కదా, రకరకాలవి. అవి డైనోసార్స్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. సో వాటికి సంబంధించినవి దొరుకుతాయి కదా మనకి తవ్వకాల్లోనూ అలాంటిలో, లేదంటే ఎక్కడైనా తవ్వకాల్లోనూ దొరుకుతాయి. సో అలాంటి టైంలో దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు అన్నమాట. ఇక్కడైతే రకరకాల ఆ జంతువుకు సంబంధించిన ఎముకలు, కాళ్ళు, కాళ్ళు ఎముకలు మొత్తం ఒకటే కదా. సో అలాంటివి వాటికి సంబంధించినవి కొన్ని ఇది అయితే కాలు అనమాట, ఒక బోన్. అది కాలు అవ్వచ్చు, లేదంటే దాని భుజం అవ్వచ్చు, దాని పిడికలు అవ్వచ్చు, దాని చెయ్యి దగ్గర ఎముక అవ్వచ్చు. అర్థమైంది. ఇది డైనోసార్ ఫేరమ్ బోన్ అంటాం. ఫేరమ్ బోన్ అంటే మనకు మన మెడికల్ కాదు కదా, మనకు తెలియదు. అలాగా మళ్ళీ కొన్ని అసర్టెడ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఏంటవి స్టోన్స్ అనమాట. కొన్ని స్టోన్స్ ఉంటాయి కదా, చాలా కొన్ని లైమ్ స్టోన్ అంటారు, కొన్ని మార్బుల్ స్టోన్ అంటారు, అలా ఉంటాయి కదా. కొన్ని మనకి బాగా రేర్గా దొరికి ఆ పీసెస్ పట్టుకొచ్చి ఇక్కడ పెడతారన్నమాట. ఇది కూడా దేనికి సంబంధించిందో స్కెలిట్, ఇది ఏదో బోన్ అది, లేదంటే ఫేస్ అయి ఉండొచ్చు. ఇది డైనోసార్ ఫీమోర్ బోన్ అంట. సో జురాసిక్ కోట ఫౌండేషన్ సంథింగ్ ఏదో, ఆ ఫౌండేషన్ వల్ల ఇలాగే చేయడం ఏదో. ఇవి అన్ని స్టోన్స్ అనమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట. ఇదంటే షెల్. ఇదిగో అక్కడ టైప్ అని చూసి ఫిష్ చూడు అక్కడ, అది ఫిష్కి సంబంధించిన ఫుజిల్. అది ఒక రకమైన ఫిష్. ఇదైతే ఇది షెల్ కనిపిస్తుంది కదా, ఆ షెల్. ఇది ఒక స్టోన్. ఇది చూడు మెరుస్తుంది, చూసారా, లైమ్ స్టోన్ అంటారు అనుకుంటా దాన్ని. సో అలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఇంకా ఇటువైపు కూడా ఇది రకరకాల రాయిలు, శాండ్ స్టోన్, ఇంకా ఇవి ఉన్నాయి ఇక్కడ అయితే. ఇవి కూడా రకరకాలు ఇవి అయితే ఉన్నాయి. అన్నీ అయితే ప్రదర్శనకి అయితే పెట్టడం జరిగింది. మనం ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఈ పక్షి అని, ఆస్ట్రిచ్ పక్షి అని, లయన్, చిరుతపులి, ఇంకా ఇవి ఉన్నాయి కదా. సో అటువైపు అయితే వెళ్ళిపోదాం. సో కొంత దూరం వెళ్ళిపోయాక మనకు లోన్ అయితే మనకైతే ఫుడ్ అయితే ఉంటుంది. ఫుడ్ అంటే ఏం కాదు, ఓన్లీ స్నాక్స్ ఉంటాయి. నేను తిన్నవే, సో నేనైతే తినలేదు. ఇదైతే జిరాఫీ అనమాట. చాలా తక్కువ ఒకటే కనిపించింది నాకు జిరాఫీ అయితే, మొత్తం టోటల్గానే. జిరాఫీ అయితే ఒకటే ఉంది, చూసాను. అలా పడుకుని ఉంది పాపం, ఒంటరిగా ఉంది, మరి ఎందుకో తెలియదు. మ్యాప్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ సరిగ్గా చూస్తే క్లియర్గా అర్థమవుద్ది మ్యాప్ అయితే మనకైతే. ఇక్కడ చూసారా, ఇక్కడైతే తెల్లవి ఒక రకమైన పక్షులు అయితే ఉన్నాయి. వాటి ముక్కు చూసారు ఎలా ఉందో. ఆ ముక్కు ఎలా ఉందంటే కొడవలు ఉంటుంది కదా, సో ఆ కొడవల్లానే ఉంది. వీటికి ఫుడ్ ఏమి వేస్తున్నారు అంటే చేపలు ఉంటాయి కదా, చిన్న చిన్న చేపలు, మన మెత్తళ్ళు అంటారు కదా, మెత్తళ్ళు అని చెప్పేసి చిన్నగా ఉంటాయి కదా చేపలు, అవన్నట్టుకొచ్చి అక్కడ పెట్టారు. సో ఇవన్నీ తింటాను అనమాట. కానీ బ్యాట్స్మెన్లో అయితే చాలా చండాలంగా చాలా ఎక్కువ వచ్చింది అక్కడైతే. వాటి మూత ఎలా ఉంది, వీడి మూత ఎలా ఉందంటే అసలు నమ్ముతారో నమ్మరు. కానీ స్టోరీ అన్క్లోజ్, ఇది అయితే క్లోజ్ చేసి ఉంది. ఇది ఇవి ఎలా ఉన్నాయంటే ఎవరికైనా ఇలా ఉంటాయి కదా, వీటికి ఇలా ఉందన్నమాట. ఇలా ఉంటాయి కదా, ఇలా ఓపెన్ చేసి ఇలా ఉంటుంది కదా, కాబట్టి ఇదైతే ఇలా ఉంది. ఇదైతే ఆడుతుంది బ్లాక్ ఎలాగైనా బ్లాక్ చేసి
ఇదేంటో మరి గాల్లోకి అయితే చూస్తుంది, ఏం చూస్తుందో ఏంటో. ఎవరైనా చేపలు ఇసురుతారని చూస్తుంది. ఇదైతే హంసలు అనమాట. ఇవైతే ఒక 2 హంసలు అయితే ఉన్నాయి. సరిగ్గా కనిపించట్లేదు మరి ఏంటో, మొత్తం క్లోజ్ చేశారు మరి హంసలకి, ఏదో సింహం బోన్లో పెట్టినట్టు. కానీ మనమైతే ఆస్ట్రిచ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే చిన్న పక్షులు వాటర్ కోసం చాలా ఆడుకుంటున్నాయి వాటర్లో అయితే. చూసారు కదా ఆస్ట్రిచ్లు ఇక్కడ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను కొన్ని అంత ఫుటేజ్ ఎక్కువ అయిపోద్దని చాలా తక్కువ తీసాను. వైట్వి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇదైతే సింహం బోన్ అనమాట, సింహం దగ్గర అనమాట ఇదైతే. ఈ వాటర్ పోతుంటే నాకు అర్జెంట్గా దాహమే వేస్తుంది. ఈ వాటర్ అలా ఫ్లోటింగ్ వస్తుంటే నాకు దాహమే వేస్తుంది. అర్జెంట్గా కిందకి దిగి తాగేయాలన్నంత కలిసి ఇచ్చేది. మనం ఏం చేస్తాం, తాగకూడదు, డిహైడ్రేషన్ అది. ఏదో మూలలు ఉంటాయి, ఏమో బయటికి రావు. ఇది కోడేనమాట. అదైతే పుల్ అనమాట, వైట్ది పుల్ అయితే. ఎక్కడెక్కడో తిరిగితే దగ్గరికి కనిపించవు అయితే, లైవ్లో చూస్తే క్లియర్గా కనిపి, లైవ్లో కూడా సరిగ్గా కనిపించవు అయ్యి. ఇవేమో ఎవరో ఏదో వేస్తారని ఎదురు చూస్తున్నాయి, కానీ మన వల్ల ఏమి వేయకూడదు, వేయరు కూడా. ఇదైతే డల్గా కూర్చుంది, మామూలుగా కూర్చోలేదు అసలు. అయ్యో దిగులు పెట్టుకుని బెంగ పెట్టుకుంది ఎవరు మీరు, చాలా దిగులుగా ఉంది. ఇదైతే బటర్ఫ్లై పార్క్ అనమాట, బటర్ఫ్లై పార్క్. సో ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి, కానీ మనకు కనిపించవు ఏమని సరిగ్గాని. నేనైతే టైం ల్యాప్స్లో అయితే తీస్తాను ఈ వీడియో అయితే. ఇప్పుడైతే మనమైతే సఫారీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. गाड़ी इंटर हो रहा, आप लोग राइट और लेफ्ट देखते रहो, लाइन दिखे तो बोलो, गाड़ी स्लो करते।
एंथोनी, ये कभी कभी इसको हिरन के पकड़ के खा लेता नेचुरल, జింకల్ కి వేటాడుకొని తింటా అనమాట అప్పుడప్పుడు. సమయ అక్కడ లెఫ్ట్ సైడ్ లో లైన్ చూడమా, పెద్ద नेचुरल का ये हिरन की पकड़ के खा लेता शेर नेचुरल में. ఇక్కడ మీ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ సో మెనీ డియర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి రైట్ లో बहुत सारा डियर है. और ट्री के ऊपर पीकॉक भी देखो, मोर बड़ा लांडोर पीकॉक, so many deers. ఆ ఫీమేల్ లైన్ వదిలిరనుకో అన్నమాట, రెండు ఒకటి లోన ఒకటి బయట ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ జస్ట్ స్లీపింగ్ లెఫ్ట్ సైడ్ వైట్ టైగర్ बीच के अंदर టైగర్ బాహుబలి కాదు అది దుర్గా. అది బాహుబలి కాదు అది దుర్గా. అది ఎంతోని అంటే జై బాలయ్య కదా పేర్లు. సఫారీ కరెక్ట్ టైము మార్నింగ్ టైం బాగుంటుంది, మళ్ళా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 3:30 నుండి 4:30 దాకా బాగా. బిగ్ టైగర్ రెస్పాండ్ అవుతా है अपना. జాగర్ ఇక్కడ ఉండదన్నా, అది మెస్ లో ఉంటుంది, జాలీలో ఉంటుంది. ఇది ఓన్లీ ఇలా టైగరు లయను మళ్ళీ బేర్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, నయ్యా అవి కొత్త యానిమల్స్ అనమాట, న్యూ యానిమల్స్. బేర్స్ రీసెంట్ గా వచ్చినాయి రెండు, అవి ఇప్పుడు గోల్డ్ లో ఉంటాయి కేజీలో కూడా. నేషనల్ పోలీస్ అకాడమీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. ये जू का लेक है मीरालम तालाब. ఇది మీరాలం చెరువు అంటారు, అది ఓన్లీ రైట్ సైడ్ లో లేదా జూ పార్క్ లేకు, అది మీరాలం ట్యాంక్. ఎండ మస్తు టెంపరేచర్ ఉంది అలా. విజయ్ అండ్ కమల రెండు ఉంటాయి పేర్స్, గోల్ అండ్ బాయ్. డీరే అది కానీ డిఫరెంట్ టైప్. ఎదురుగా ఇక్కడ ఇక్కడ ఎదురుగా టవర్ దగ్గర ఇది ఐస్ పాయింట్ అనమాట. అక్కడ ఆకాశ్పూర్ హనుమాన్ స్టాచ్యూ కనబడుతుంది చూడు కొండల మధ్యలో, ఆ స్టాచ్యూ పైన బిర్లా మందిర్ ఉంది. మళ్ళా ఇది మొత్తం జూ పార్క్ 380 ఎకర్స్ పేరేదా, 380 ఎకరాలు ఉంటుంది మొత్తం పార్క్. లేదు ఇది తెలియదేమో, తెలిస్తే राइट साइड लाल कपड़े देखे तो गाड़ी के ऊपर ऊपर आ जाता है, बहुत डेंजर है. उसका नाम शिवा, नेम इज शिवा. మార్ బచ్చనాకరణం నేవా, చిన్నదాని పేరు పెట్టలేరు ఇంకా. ఇక్కడేమో గౌరీ అవర్ అంబర్ ఉంది, अंबर और गौरी मेन वाला यही है. बल्लाल देव बड़ा वाला, बल्लाल देव చాలా डेंजर है, उससे आगे तो गाड़ी भी पलटी हो जाता.
అంటే ఇప్పుడు అది ఉంది కదా, ఆ పెద్దది ఉంది కదా, బల్లాల దేవి అని దానికి అయితే పేరు పెట్టారు. అదేంటంటే రెడ్ కలర్ చూస్తుంది అనుకో దానికి కోపం వస్తుంది. సో దానికి కోపం వచ్చిందంటే మొత్తం గాడిని కూడా తిప్పేస్తుంది, పల్టి కొట్టించేస్తుంది అని చెప్తున్నారు అనమాట ఆయన. అయితే ఇండియన్ వైల్డ్ డాగ్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే మనకి అడవి కుక్క అంటాం కదా, సో అడవి కుక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే అవి అయితే వాటర్లో బాగా ఎండగా ఉండదు కదా, సో అవి అయితే చాలా బాగా ఆడుకుంటాయి. నాకు చాలా బాగా నచ్చింది. మన వాళ్ళు అయితే ఇక్కడైతే అలర చేస్తున్నారు. దాన్ని అయితే రాయలిచ్చిన కొడుతున్నారు ఇక్కడైతే లేవమని, కానీ అది లేవట్లేదు. ఇది అటువైపుది. ఇందాక నేను ఫస్ట్ దాంట్లో వీడియోలో చూపించాను కదా, వైట్ సింహం అని చెప్పేసి, అది వైట్ పులి అని చెప్పేసి, అది ఇటువైపు తిరుగుతుంది అనమాట. అయితే అలా అయితే మనం రైడ్ అయితే ముగించుకున్నాం. రైడ్ అయితే ముగించిన మనం అయితే బయటకు అయితే వస్తున్నాము. చూసాం కదా చాలా జంతువులు అయితే లేవు. అది కూడా మార్నింగ్ టైము ఉండాలి చెప్పేసి అంటున్నారు. మార్నింగ్ 9 కానీ లేదంటే ఈవినింగ్ 3:30 తర్వాత ఉండాలంటే మధ్యలో వచ్చిన వేస్ట్ అనమాట. అన్నీ పడుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి చీకట్లోకి వెళ్ళిపోయి. ఇదైతే ట్రైను. ఈ ట్రైన్ ఎక్కితే మరి మనల్ని జూలో ఒక రూటు రౌండ్ వేయించేద్ది. కానీ మనం ఎటు పడితే అటు తిరగడానికి నడిచి అటు మనకు కావాల్సినట్టు వైపుకి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను అయితే ఇదైతే ఎక్కలేదు. ఇప్పుడు అయితే ఎక్కుదాం అనుకున్నాను, కాకపోతే అక్కడ అదంతా ఫిల్ అవుతేనే కానీ డ్రైవర్ తీయడు. ఇది మరి మనం మీకు చూపించాలనుకున్న జూ పార్క్ అయితే. ఇంకైతే మన టూర్ అయితే అయిపోయింది. మనమైతే ఇంకైతే బయటకు వచ్చేస్తాం అనమాట. సో మనం ఇలా బయటకు వచ్చేయగానే ఇక్కడైతే మనకైతే రోడ్ ఎంట్రన్స్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడైతే బయట అయితే మనకు ఆపోజిట్ జూ ఆపోజిట్లోనే చిన్న చిన్న స్టాల్స్ అవి చిన్న చిన్న రెస్టారెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫుడ్ అయితే మనకైతే అక్కడ దొరుకుతుంది. ఫుడ్ అయితే లోన్కి ఎలా కాదు కాబట్టి మనకి ఆపోజిట్లో అయితే మాత్రం మనకైతే ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.